మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ కంబ్యాక్ ఇచ్చింది. ఒక మ్యాచ్ మొదట ఓడిపోయినా కూడా బౌలింగ్లో ఆ డెప్త్ లేదన్నటువంటి కామెంట్స్ వచ్చినా కూడా చాలా చక్కగా నిన్న అద్భుత స్కోర్ చేసి చక్కగా డిఫెన్స్ కూడా చేసి అంటే బౌలింగ్ ద్వారా అటాక్ చేసి అపోనెంట్ని కోలుకోలేకుండా చేసి భారీ మార్జిన్తో గెలుపొందింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్తో పూర్తిగా సెట్ బ్యాక్ అయినట్టేనా? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సాయి. సార్ భారీ మార్జిన్తో గెలిచింది నిన్న ఎస్ఆర్హెచ్. మొదట మ్యాచ్లో బౌలింగ్ సరిగా లేదు, ఫీల్డింగ్ సరిగా లేదు, ఇలా అయితే ఎంత కొట్టినా కష్టమైన వచ్చినటువంటి కామెంట్స్కి నిన్న ఆన్సర్ ఇచ్చినట్టే చెప్పుకోవచ్చా ఎస్ఆర్హెచ్? వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్. 65 రన్స్ పెద్ద మార్జిన్తో గెలిచారు. 3 ఆస్పెక్ట్స్ లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఒకటేంటంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళ జోడీ బాగా ఆడినప్పుడే ఎస్ఆర్హెచ్ పెద్ద స్కోర్లు చేస్తుంది, గెలుస్తుంది కూడా. వాళ్ళిద్దరూ మంచి ఫామ్ లోకి రావడం, ఫస్ట్ మ్యాచ్ లో ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళిద్దరు ఫామ్ లోకి రావడం, 200+ స్ట్రైక్ రేట్ తో ఎప్పటి తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేయడం, అది నెంబర్ 1 వాళ్ళకి పాజిటివ్ టేక్ అవే. దాంతోపాటు బౌలర్స్ అందరు బాగా బౌలింగ్ చేశారు. బౌలర్స్లో మేబీ డేవిడ్ పెయిన్ మినహాయించి మిగతా అందరు బౌలర్స్ కూడా, బట్ స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ అందరు కూడా ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బౌలింగ్ బాగలేదు ఈ టీంకి. ఈ బౌలింగ్తో ఏం గెలుస్తారు? వీళ్ళు 300 చేసినా దాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేరని చెప్పి ఫ్యాన్స్ నుంచి కొన్ని కామెంట్స్ రావడం మనం చూసాం. సో బౌలింగ్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే. బౌలర్స్ అందరు కూడా దే బౌల్డ్ విత్ డిసిప్లిన్ అండ్ దే బౌల్డ్ విత్ పర్పస్. సో చాలా చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ డిస్ప్లే మనం చూసాం. థర్డ్ థింగ్ ఏంటంటే నితీష్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. నితీష్ రెడ్డి 2024లో బ్రహ్మాండంగా ఆడి ఇండియన్ టీంలో స్థానం సంపాదించి మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ చేసి ఒక స్టార్గా మారిపోయాడు. ఆ తర్వాత అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. కానీ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఈ డిడ్ంట్ పర్ఫార్మ్ వెల్. కానీ సెకండ్ మ్యాచ్లో అతను బ్యాటింగ్ బాగా చేశాడు. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ హెన్రీ క్లాసన్. తర్వాత బౌలింగ్కి వచ్చి అతను వరుసగా 2 వికెట్లు తీయడం, ఇంకో రిక్కు సింగ్ లాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ని అవుట్ చేయడం. అతని బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. బౌలింగ్లో పేస్ పెరిగింది. హీ యాడెడ్ ఎ ఫ్యూ యార్డ్స్ టు హిజ్ బౌలింగ్ అండ్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అతని ఆల్రౌండ్ ఎబిలిటీ కూడా టీంకి చాలా బ్యాలెన్స్ ఇస్తుంది. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో ఎస్ఆర్హెచ్ చాలా చాలా హ్యాపీగా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఫీల్డింగ్ తప్పిదాలు నిన్న చాలానే కనిపించాయి సార్. అది చూస్తే మళ్ళీ ఇలానే చేస్తే కష్టం భవిష్యత్తులో అన్నట్టుగా కనిపించింది. చాలా బౌండరీస్ వదిలిపెట్టారు, పంబులు చేశారు. గ్రౌండ్ ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు. క్యాచ్లు చాలా వరకు పట్టుకున్నారు. గ్రౌండ్ ఫీల్డింగ్లో మీరు అన్నట్టుగా చాలా ల్యాప్సెస్ కనిపించినాయి. అయితే ఆ గ్రౌండ్ కొద్దిగా స్లిప్పరీగా ఉన్నట్టుంది. చాలాసార్లు ప్లేయర్స్ జారిపోవడం వల్ల మిస్ అయ్యారు. బట్ అది అంత సీరియస్ ఆస్పెక్ట్గా మనం అనుకోవడానికి లేదు. ఈవెన్ నితీష్ రెడ్డి లాంటి ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్, గన్ ఫీల్డర్ నితీష్ రెడ్డి నుంచి కూడా కొన్ని మిస్ ఫీల్డ్స్ చూసాం. సో అది దాని గురించి కూడా ఖచ్చితంగా ఫీల్డింగ్ కోచ్ వాళ్ళు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్గా టీమ్ పర్ఫార్మెన్స్ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్లో వచ్చిన బౌలింగ్ ఆల్రౌండర్స్ లైక్ హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ కూడా అవసరమైన బౌండరీలు కొట్టారు. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే మీరు టాప్ 6, 7, 8 మీద కాకుండా మీ బౌలర్స్ కూడా దే షుడ్ బి ఏబుల్ టు బ్యాట్, దే షుడ్ బి ఏబుల్ టు హిట్ ఎ ఫ్యూ బౌండరీస్. అది ఇప్పుడు ప్రతి టీం కోరుకునేది. సో అలా ఆ రకంగా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం. కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది సార్. నిన్న మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ అది అవుట్ కాదని కొంతమంది, అవుట్ అని కొంతమంది రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు అభిషేక్ శర్మకు కూడా ఏదో పెనాల్టీ పడింది, కొంత అబ్యూజ్గా వర్డ్స్ ఉపయోగించాడని చెప్పేసి తనకు డీమెరిట్ పాయింట్ కూడా ఒకటి పడిందని ఒకటి చర్చ కొనసాగుతుంది. ఏం జరిగింది సార్ నిన్న? అది అవుటేనా కాదా? అభిషేక్ శర్మ బిహేవియర్ కూడా ఎలా చూడొచ్చు అంటారు? అది హీట్ ఆఫ్ ది మూమెంట్లో అవుతుంది. దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదు. ఆ క్యాచ్ విషయం ఏంటంటే యాక్చువల్గా క్యాచ్ మూడు రకాల యాంగిల్స్ నుంచి చూస్తాం. సైడ్ యాంగిల్స్ నుంచి చూస్తే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ ఫింగర్స్ బాల్ కింద ఉన్నాయి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఫ్రంట్ యాంగిల్ నుంచి చూసామో ఫ్రంట్ యాంగిల్లో బాల్ బౌన్స్ అయ్యి తర్వాత చేతిలోకి వెళ్ళినట్టుగా మనకు అనిపించింది. దానికి ఏంటంటే దానికి వాళ్ళు చెప్తుందంటే మనకి చూడడానికి అలా అనిపిస్తుంది, ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా కెమెరా యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ ఉన్నప్పుడు అంత పెద్ద లెన్స్ యూజ్ చేసి వాడినప్పుడు ఆ రకమైన ఒక ఇంప్రెషన్ కలుగుతుంది, ఆప్టికల్ ఇల్యూషన్ తప్ప అది నిజంగా బౌన్స్ అవ్వడం కాదు అని చెప్పి అశ్విన్ లాంటి వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఆశా బోగ్లే, అశ్విన్ లాంటి వాళ్ళు ట్రీట్ చేసింది ఏంటంటే అంపైర్స్కి ఈ రకమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు. థర్డ్ అంపైర్స్కి ఏంటంటే ఫ్రంట్ యాంగిల్లో మీకు బౌన్స్ అనేది అనిపిస్తుంది కానీ యాక్చువల్ బౌన్స్ కాదు. కానీ
అలాంటప్పుడు ఆ అంపైర్ ఏం చేసి నితిన్ మీనన్ అక్కడ ఉన్నాడు. నితిన్ మీనన్ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ అంపైర్. ఇంటర్నేషనల్ ఐసీసీ ప్యానెల్‌లో కూడా ఉన్న అంపైర్ అతను. అతనేంటంటే అతను సైడ్ యాంగిల్స్‌నే నమ్మాడు. సైడ్ యాంగిల్స్ నమ్మాడు. దానివల్ల అది ఆ క్యాచ్ కరెక్టే అని చెప్పి జనరల్‌గా ఒక ఫీలింగ్ ఉంది. నేను కూడా ట్వీట్ చేశాను. అది క్యాచ్ కరెక్ట్‌గా లేదు. అంతకుముందు క్లాసన్‌కి అయింది లాస్ట్ మ్యాచ్‌లో అని చెప్పి. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మేబీ అది క్లీన్ క్యాచ్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో దాని మీద ఇప్పటికీ చర్చ జరుగుతుంది. దీనికేంటంటే మెయిన్‌గా ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఒక డినయల్ మోడ్‌లో ఉంటారు. ఏంటంటే అది కరెక్ట్ క్యాచ్ కాదు. ఎందుకంటే దే వాంటెడ్ అభిషేక్ శర్మ టు కంటిన్యూ. దానివల్ల ఏంటంటే ఆ క్యాచ్ కాదు అనేది వాళ్ళ మైండ్‌లో రిజిస్టర్ అయిపోతది కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఈ క్యాచ్ విషయంలో యాక్చువల్‌గా మనం చూస్తే ఏంటంటే అది ఫింగర్స్ బాల్ కిందే ఉన్నాయని చెప్పి అంపైర్ పూర్తిగా కన్విన్స్ అయ్యాడు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్‌లో క్లాసన్ క్యాచ్ విషయంలో ఫిల్ సాల్ట్ పట్టింది కూడా బౌండరీ లైన్ టచ్ చేయడం లేదని డౌట్ ఉండింది. కానీ తర్వాత ఏంటంటే కొంతమంది స్పెక్టేటర్స్ బౌండరీ లైన్ నుంచి తీసిన విజువల్స్ ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే అతను బౌండరీ లైన్ టచ్ చేయలేదన్న ఒక కన్క్లూషన్ కూడా వస్తుంది. కానీ ఆ అంపైర్‌కైతే ఆ టైంలో అలాంటి కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే లేని విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి నిన్న మ్యాచ్ గెలిచారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఇంకా ఈ సీజన్‌లో తిరుగు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని మనం చూడొచ్చు. అండ్ కేకేఆర్ వరుసగా పాపం మంచి స్కోర్ సాధిస్తున్నా కూడా 2 ఓటములు వరుస బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. ఎలా చూడొచ్చంటారు దాన్ని గూడా? కేకేఆర్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఫినాలన్ బాగా ఆడుతున్నాడు. రహానే ఆడుతున్నాడు. నిన్న మ్యాచ్‌లో ఆడకపోయినా ఫస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. రఘువంశీ ఆడుతున్నాడు. మిగతా బ్యాటింగ్ క్లిక్ కావట్లేదు. క్యామరన్ గ్రీన్ 25 పరుగులు కొట్టి తీసుకుంటే అతను బౌలింగ్ చేయట్లేదు. బ్యాటింగ్‌లో కూడా అతను షైన్ కావట్లేదు. సో దే హావ్ దేర్ ప్రాబ్లమ్స్. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి హారిబుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్ కప్‌లో సెకండ్ హాఫ్‌లో ఉన్న ఫామ్ కంటే ఇంకా ఘోరంగా అతను బోల్డెన్ రన్స్ ఇచ్చేస్తున్నాడు. మిగతా బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. బ్లెస్సింగ్ ముజరబానీ ఓకే. సునీల్ నారాయణ్ ఓకే. కానీ మిగతా బౌలర్స్ అంత ఎఫెక్టివ్‌గా లేని పరిస్థితి. సో దే హావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎస్ఆర్‌హెచ్ గురించి అంటారా? ఎస్ఆర్‌హెచ్ ఓకే. బాగా చేస్తున్నారు. బట్ ఇంకా మిడిల్ ఆర్డర్ క్లిక్ కావాలి. అభిషేక్ బాగా ఆడారు. క్లాసన్ బాగా ఆడాడు. బట్ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత సెకండ్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. అనికేత్ గానీ, సలీల్ అరోరా వీళ్ళందరూ కూడా క్లిక్ కావాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్‌గా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బట్ మిడిల్ ఆర్డర్ కూడా ఫుల్‌గా ఫామ్‌లోకి వస్తే ఏంటంటే ఒకవేళ ఓపెనర్స్ ఫెయిల్ అయినా దాన్ని కవర్ చేయడానికి వీలుంటది. సునీల్ నారాయణ్‌ని కూడా గతంలో ఓపెనర్‌గా వాడుకునేటువంటి కేకేఆర్ ఇప్పుడు వాడట్లేదు. మేబీ ఆ స్టెప్ కూడా ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందనుకోవచ్చా? అంటే అతన్ని వాడాలంటే ఇప్పుడు మీకు ఫినాలన్ లాంటి వాళ్ళని ఓపెనింగ్ చేయించాలి. వాళ్ళ కెప్టెన్ అజింక్య రహానే ఓపెనర్‌గా తప్ప మిగతా డౌన్ ది ఆర్డర్ పెద్దగా బాగా ఆడడు. సునీల్ నారాయణ ఇటీవల కాలంలో మిగతా లీగ్స్‌లో కూడా బ్యాటింగ్ ఫామ్‌లో లేడు. సో అందుకనే దట్ రైట్ డెసిషన్ అనుకుంటున్నాను నేను. అతన్ని ఓపెనర్ ఆడించకపోవడం అనేది. రైట్ సార్. థ్యాంక్ యూ. సో అది మొత్తానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో అద్భుతంగా విజయాన్ని సాధించి హైదరాబాద్ బోని కొట్టేసింది. దీంతో 2 మ్యాచుల్లో 2 పాయింట్లు సాధించింది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత. ఇక నుంచి ఇలానే మరిన్ని విజయాలు సాధించాలంటూ కూడా ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఈ విజయం తర్వాత తమ యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు.